40వ కీర్తన ఉదయం వాక్యంలో 40వ కీర్తన మాత్రం చాటులో మార్చి కీర్తన నుండి 40వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మార్చి అందరూ బయటకు వచ్చి శత్రువు అనగా యెహోవా కరుణ సహనంతో కనిపెట్టుకుంది, ఆయన చెవికి నా మాట ఆలకించాను. తన స్తోత్రరూపమును మరియు కొత్త కీర్తనను మన దేవుని ఆరాధించను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికించెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న కళలను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పిన అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన రప్పులను లేదు. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను చూసి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసు కనుక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించడానికి నేను యెహోవా నీకే తెలిసి ఉన్నది. యెహోవా, నీవు నీ వాత్సల్య ఆశ్రయమును నాకు దూరం చేయవు. నీ కృపాసత్యం రెండు నన్ను కాపాడును గాక. యెహోవా దయచేసి రక్షింపును. యెహోవా నా సహాయం త్వరగాలను. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమ కళ్ళు అవమానం నుంచి చూసినందుకు కాక. నేను బాధలను దరిద్రులను ప్రభువును తలంచుకుంటున్నాను. నాకు సహాయం మీదే, నా రక్షకత్వం మీదే. నా దేవ ఆలస్యం చేయకున్నాను. దేవుడు తన మాటలు తీర్చిన కాక. ఈ కీర్తనలో భక్తుల దావీదు చెప్పి రాయించిన కార్యక్రమాలు గమనిస్తే ఎన్నో సంవత్సరం రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో తనకున్న పరిస్థితులను బట్టి తన స్థితిలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ సంగతిని గమనిస్తూ దేవుడు మళ్ళా చెప్తున్నాడు. ఎందుకంటే ఏ పరిస్థితి ఉన్నాడు? మఠంలో నుంచి వెళ్తే మనం మరచవచ్చునని దయచేస్తున్న ఏవో సహనంతో కనిపెట్టుకుంటేనే ఆయన చెవికి మమ్మల్ని ఆరోగించాను అన్నాడు. ఆయన మొర ఆరోగించాడు. నేను కనిపెట్టిన సహనంతో. కానీ సహించినటువంటి పరిస్థితులు ఎన్నో నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా నేను ఆయనతో కనిపెట్టి మొదలుపెట్టి ఆయన నా మొర ఆరోగించాను. తర్వాత నాశనకరమైన గుంటల నుండి చేటు దమ్ముల నుండి ఆయన పలికెత్తానన్నాడు. నాశనకరమైన గుంట జగట గల దొంగ ఉందని చెప్తున్నాడు. ఊపులు కొన్ని ప్రాంతాల్లో అవి ఊరు ఎవరు కనబడదు. ఈ జంతువులు కానీ మనుషులు కానీ అది మామూలు నేలలాగా ఉంటుంది. నేలలాగా ఉంటే గది మనిషి మామూలుతో అలాగే సాఫ్ట్ ఉంటుంది. అది విన్నప్పుడు సడన్ కూలిపోతాం. పైకి రావాలి. భూమిలో దిగితే పైకి రావడం జరగదు. ఉన్న బరువును బట్టి ఇంకా కిందకి వెళ్ళిపోవడమే.
కానీ ఊళ్ళో పడిన వ్యక్తి అతను తప్పించుకోవడం చాలా కష్టం. కనుక అటువంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి. నేను ఊళ్ళో చిక్కుబడినని చెప్పి దారులు చెప్తాను. దారుల అనుభవంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవస్తుందని చెప్పి చెప్తున్నాను. అలాగే మనం కూడా పాపపు భూమిలో చిక్కుబడినాం. పాపపు భూమిలో మనం పైకి రావాలని రాని పరిస్థితుల్లో ఎన్నో విషయాలు, ఎన్నో అలవాట్లకు దేవునికి దూరం చేసే వాటిని, దేవునికి ఇష్టం కాని వాటిని అనుసరించి ఎన్నో విషయాల్లో బయటకు రావాలన్నా సరే వాటిలో నుండి పట్టబడి బంధించబడి రాని పరిస్థితుల్లో పడుతున్నాం. ఎందుకంటే అదే చెప్పారు చూడండి, రోమ 7వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ప్రభుత్వంగా రాస్తున్నారు ఏమనంటే, మంచి అనేది మనసు నాకు వస్తుంది కానీ దాన్ని చేయడానికి నాకు అవసరం లేదు. నేను చేయవలసిన మంచి చేయకుండా చేయకూడని నేను చేయవలసిన చేయకూడదు కీడు చేయించున్నాను. చేయకూడదు కీడు చేస్తాను. మేలు చేయడం నాకు మనసు ఉంది, మేలు చేయడం నేను ఉద్దేశిస్తున్నాను. అది దేవుడు కోరుతుంది. అయితే ఇక్కడ మేలు చేయడం అవ్వట్లేదు. నాకు చేయవలసిన చేయకుండా చేయకూడని వద్దను కీడునే చేస్తున్నాను. నేను కోరదాన్ని చేసిన కదా దాన్ని చేయనది నా దృష్టించి పాపమే కానీ ఇక్కడ లేదా అది నాలో పాపము ఉంది. అది నన్ను నా అవయాలలో ఆవరించి ఆడుతూ ఉంది. నేను చేయవలసిన మేలు మంచి చేయకుండా కీడు చేసేలాగా చరిత్రగా చేస్తూ ఉంది. ఆ నియమాన్ని పౌరులు సూచించాడు. ఇప్పుడు పరిస్థితుల్లో నేను ఇంకా చదివితే ఆఖరి మాటలో, కాబట్టి మేలు చేయకూడదు నాకు కీడు చేయక పరిస్థితులని ఒక నియమం కనబడతాను. అంటే ఒక నియమం ఉందంటే మేలు చేయడం నాకు ఉంటుంది మనసులో, చేసి కీడులో చేయకపోతున్నా, చేయవలసిన మేలు చేయకుండా కీడు చేస్తున్నా. ఇదేంటంటే నాలో ఒక నియమం ఉంది నా అవయవాల్లో, అది నన్ను బట్టి పీడిస్తూ రోజు చెప్పాడు. సో ఇంకా ఆఖరి వాటిని చూస్తే అక్కడ ఆనందిస్తున్నారు కానీ వేరు నియమం నా అవయవాల్లో అంటున్నాడు పౌరు. నాకు కనబడుతున్నది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. నా మనసులో ధర్మశాస్త్రం దేవుని మాటలు ఉన్నాయి. ఈ అన్ని ఇలా చేయడం చెప్తుంది, దేవుని మంచి చెప్తుంది. అయితే ఏం చేస్తుంది, శరీరం పాపం ఏం చేస్తుందంటే మనసులో ధర్మశాస్త్రం పోరాడుతుందంట. ప్రతి ఒక్క జీవితంలో ఇది పోరాటమే. మరి మన ఆత్మీయంగా విజయం పొంది దేవుని వాక్యాసారంగా జయం పొందేవారు ఉంటున్నాం దేవుని జరుగుతున్నప్పుడు. లేకపోతే ఓడిపోయి ఎన్నో పరిస్థితుల్లో శారీరక సంబంధమైన క్రియలకు, శారీరక సంబంధమైన కోరికలకు, ఇచ్చలకు లోనై మనసుకున్నట్లయితే సిగ్గుపడతాం దేవుని జరుగుతున్నప్పుడు. ఎందుకంటే ప్రతి వారికి జీవితాన్ని సిద్ధిస్తున్నారు శుక్రవారం చెప్తారు. నేను తొలగవస్తున్నాను చూడండి. ప్రకటన చెప్పాడు. ప్రకటనలో 22వ అధ్యాయం చూస్తే అన్యాయం చేయడానికి అన్యాయం చేస్తామని అన్నాడు. నీతివంతులు ఉన్నామని చెప్పాడు. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయను, అబద్ధమైన వాడు ఇంకా అబద్ధగానే ఉండలేము, నీతివంతుడు ఇంకా నీతివంతులుగానే ఉండలేము, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండలేము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వారి క్రియల చప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను చదవలసిన జీవితము నాకు కనుక సిద్ధం చేసిన జీవితం, మన జీవితం అంతా రెడీ చేసి ఉంచారు. అది తీసుకొని రాబోతున్నాడు. అది మనకి ఇస్తారు. కనుక ప్రభు నుంచి ఆ ఇచ్చే బహుమానం పొందలేన్నాం. అందుచేతే ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఈ సమయంలో ఆవిష్కారంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రతిరోజు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడికి జీవించాలి. దేవుడు చెప్తున్న వాక్యంలో 6 రోజుల్లో మీరు పనులు చేసుకొని 7 విశ్రాంతి మీద ఖచ్చితంగా ఆచరించమని చెప్పాడు దేవుని వాక్యం. కనుక కొందరు మాత్రం సమాజం కూడా మానదని చెప్పాడు, హెచ్చరించాడు. కనుక ఆ మాటలను గమనించి వాటిని ఎవరు కలిసి నడుచుకుంటుంటారో దేవుడు దీవిస్తాడు. ప్రభు వచ్చినప్పుడు సిగ్గుపడేలాగా ఉండకుండా ధైర్యం నిలబడే పరిస్థితి కలిగి ఉంటాం. అంచేతే ఈ యొక్క నువ్వు చేయవలసింది మంచి కూడా చేసే నీవు నాలో కనుక ఎప్పుడు మనం గమనించుకోవాలి. చేయకూడదు నాతో చేపిస్తుంది నాలో ఉన్న పాపమేమో. అంచేత రోమ 7 ఆఖరి మాట చూసేవాడిని అంటే నేను ఆత్మీయంగా దైవ నియమాన్ని
దానికి పాపని మనకి మనసుని ఏమని చెప్పారు లోపరుచుకున్నది. అయ్యో ఎంత దౌర్భాగ్యులను ఇటు మరణములకు లోనకు శరీరము నుండి నన్ను ఎవరు వినిపించును ద్వారా చెల్లిస్తున్నాను. ఎందుకంటే కాగా మనసు విషయంలో మీరు దైవమునకును శరీర విషయంలో పాపమునకును దాసునైనా చెప్పచ్చు. అతనిగా మనసు విషయంలో ఎవరికైనా రక్తం చేయడం దేవుని దైవ నియమాలు, శరీర విషయంలో పాప నియమాలు, ఇవన్నీ రెండు నాలుగు ఉన్నాయి కనుక ఇది మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో జీవించున్నాను, శరీరంలో ఉన్నాం, ఆత్మీయంగా ఆచరణగా దేవుని కొరకు జీవించగలను గుర్తించబడుతున్నాం. అయితే ఎక్కువ దేని చేత మనం నడిపించబడుతున్నాము, ఏది మనం నడిపిస్తుంది, ఆధ్యాత్మికంగా దైవిక విధానం నడిపించబడుతున్నామా లేకపోతే శరీర సంగతులను తలుచుకుని శరీరం నుంచి ఆలోచన కలిగి శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు, శరీర సుఖపడటానికి నడుచుని గమనించడం అందుచేత ఎనిమిది అధ్యాయంలో రామ మొట్టమొదటి సాక్షి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వారికి ఏ శిక్ష ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి దేవుడు నాకు కావాలి, యేసుప్రభు నాకు ప్రాణం పెట్టావు, నా పాప శిక్షను భరించావు, ఈ వందనలో ఎవరైతే ఆయన దగ్గర వస్తున్నారో ఏం అసలు ఆయన యేసుకున్న వారికి శిక్ష లేదు. క్రీస్తు జోమిచ్చు ఆత్మ మేము పాపాల నుండి నన్ను విడిపించబడ్డాను. ఎందుకంటే యేసు ప్రభు చేసిన పర్యావరణ ద్వారా నాకు విడుదల దొరికింది. దానికి విధంగా ఆయన సంతోషాన్ని చెప్పని ఆయన మాటలు ఇక్కడ దేవుడు రాపించాక ఒకరిని పౌరులు రాయించాడు. ఆక్రమణ కాలంలో మనుషులు పాపం చేసినప్పుడు అవి బలులు అర్పించేవారు దేవుని ఎదుర్కొంటున్నారు వాళ్ళకి తెలిసిన ప్రశ్న. అనగా దహన బలి, తర్వాత నైవేద్యము, మూడవది సమాధానార్థ బలి, తర్వాత నాలుగవది పాప పరిహార బలి, ఐదవది వచ్చి అపరాధ పరిహార బలి. ఇవి అర్పిస్తూ వచ్చేవారు. మనుషులు చేసిన దోషాలను బట్టి వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు యాజకుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం దేవుడు చెప్పినట్టుగా ఆ బలులను తీసుకొచ్చి బలు అర్పించేవారు. అలా దేవునితో వాళ్ళు సమాధానపరచబడేవారు. ఇలా మాటవాడికి బలు అర్పిస్తూ మరణ తప్పేవారు. అంచేత దేవుడు యేసు ప్రభు వారు వీళ్ళు మాటవాడికి చేస్తారు మరణ తప్పదని చెప్పని ఆయన వచ్చి ఒకే బలి అర్పించాడు. యేసు ప్రభు వారు ఒకే బలి మన నిమిత్తమే అర్పించాడు. ఇప్పుడు బలుతో నిమిత్తం ఎందుకంటే యేసు ప్రభు వారు మన నిమిత్తం మన కొరకు మనస్థానంలో మనం చేసినటువంటి దోషాలకి నివారణ కలిగించారు. అన్ని బట్టి మనం దేవుని కనుక వందనాలు చెల్లించాలి. అలాగే పాప ఊబులు వచ్చి మనం తప్పించబడతాం. జగన్ దొంగలు చిక్కబడకుండా మనం బండ మీద తిప్పాడు. క్రీస్తునే బండ పైన మన పాదాలను దేవుడు తిప్పాడు. చాలా గొప్ప కార్యం. అంచేత దేవుడికి అందరూ మనం ఏం చేయాలి, మనం ఎంతగానో ప్రేమించాం. నన్ను ఊరిలో చిక్కబడిపోయి పాపని ఊరిలో కూలిపోతున్నాను, నశించిపోతున్నాను తప్పించి నా పాదాలను ఎక్కడ నిలబెట్టాడు దేవుడు, బండ మీద నిలబెట్టావు. ఆ బండకి క్రీస్తుని బండ పైన నిలబెట్టాడు, దిగిపోకుండా నశించుకోకుండా అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాను వందనాలు చెప్పాలి. అలా నిజంగా తెలుసుకొని అలా దేవుని వందనాలు చెప్పడం ద్వారా అది నిజమైన ఆరాధన. అంటే తప్ప సంగతి తెలుసుకోకుండా మన దేవుని వందలు చెప్పేసి ఏదో కాలం చేసి కొంచెం చేసి అర్థం సత్యాన్ని గ్రహించాలి, గుర్తించాలి. కానీ బలు అర్పించే సమయంలో ఎలా అర్పించాలో దేవుడు చెప్పాడు. వివేకానంద నవరాత్రి మనం చూస్తే కొన్ని సందర్భాలు వచ్చేసి ఈ నైవేద్యాలు బలు ఎలా అర్పించాలో అక్కడ దేవుడు ఆ పాత్రలో స్పష్టంగా తెలియజేశాడు. పిలిచి చదువుచాను ఇట్లను అర్పించినప్పుడు గోమందల నుండి కానీ గొర్రెల నుండి కానీ తీసుకుని రావాలను. నిర్దోషం అంటే ఏ దోషం దాన్ని పడుకోడు. అది సంవత్సరం వయసులో కొన్న ఆచార్యం కానీ దాన్ని పరీక్షించాలి. దాన్ని అలాగే దాని చర్మ చూడాలంటే కన్నా గాయాలు కానీ పుళ్ళు కానీ ఉన్నాయేమో అన్నీ అంత పరీక్షించి అది మంచిగా ఆరోగ్యకరమైన అర్పించాలి. దోషం ఆ వ్యక్తి ఎవరికి నిమిత్తమైతే అది ఆ బయలుదేరిస్తాను అర్పిస్తున్నారంట వాళ్ళు తీసుకొస్తే అర్పించి పశువులు దాని మీద తన చెయ్యి ఎవరికి చెబుతారు ఆ చెయ్యి ఉంచాలి. ఆ చెయ్యి పెట్టి దాని మీద
ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అది పక్షంగా ఏ వ్యక్తి దోష చేసిన వ్యక్తి పక్షంగా అత్యుసరమైన అంగీకరించబడతారు దేవస్థానంలో. తర్వాత ప్రోక్షించవలను. గమనిస్తే కట్టెలు చక్కగా పెంచాలంటే క్రమం లేకుండా పెంచాలి. అలాగే మనం దేవుని మందిరం వచ్చినప్పుడు మనం వచ్చే విధానం కానీ మనం కూర్చునే విధానం ఎలా ఉండాలి, చక్కగా క్రమంలో ఉండాలి. చిన్నపిల్లలు కాకుండా కత్తిరించేది క్రమంగా కూర్చోవటం అనేది నేర్చుకోవాలి. క్రమమైనది ఎంత దేవుడు పాడుతున్నాడు. ఇక్కడ అహరోను వాళ్ళ ఉపమానించారంటే ఎంత చేశారు, కట్టెలు క్రమంగా చూడటానికి ఎంతో చక్కగా క్రమంగా పెంచారంట. అంతేగాని ఎర్రగడ పడేసి రోజు ఇంట్లో కొన్నిసార్లు కొందరు ఈ అల్లు కింద తోలుతూ ఉంటారు. బట్టలతో ఎర్రబెడ కడతారు. ఎట్లా అవుతాయి, ఎర్రబెడ దెబ్బలు వేసి సరిగ్గా వదుకున్నాను పట్ల మురికి కట్టాలి. మురికి ఎట్లా ఉంటే నీళ్ళ పచ్చి బయట మురికిపోదు. అలా గిన్నెలు కూడా ఎర్రబెడుతూ పడసారు. మన ఇంట్లో ఇల్లంతా పడాల్సి ఇల్లంతా అంటుతో ఆ క్రమం ఉంటుంది. ఒకసారి ప్రదేశం పనిచేస్తుంది. అది శుభ్రంగా తోని వాటి శుభ్రంగా క్రమం పెరుస్తారు. అన్ని క్రమం ఉంది అవునా. అలా క్రమం లేకుండా అక్రమ పరిస్థితి చేసేవాళ్ళకు గిన్నెలు అన్నిట్లో ఉంటాయి. గిన్నెలు కానీ అన్ని పడలు విసిరేసి గిన్నెలు ఎక్కడ పడేసానుకోండి, అది క్రమంగా చేస్తారు. అలాగే ఇక్కడ బలి పశువులు అర్పించే పశువులు కానీ దాని అవగాహన ఎలా చేయాలో అవన్నీ క్రమంగా చక్కగా చేశారండి. క్రమాన్ని చక్కగా చేసే పద్ధతిని దేవుడు కోరుతాడు. అందుకని ఎడాపెడ చేయడం దేవుడు అంగీకరించాడు. దేవుడు ఒక విధానాన్ని పద్ధతిని దేవుడు చూసాడు. అందుచేతే మనం కూడా ఒక పద్ధతిగా చక్కగా పద్ధతిగా పరిశీలించి ఒక పద్ధతిగా మనము ఎందుకు చేయాలి, ఎంతో అవసరమైంది. కానీ పాత నిబంధనలో ఇలా చేసేవాళ్ళు. ఆ రక్తాన్ని తీసేసి యాజకుడు ఏం చేయాలో చెప్పాడు. అలాగే ఎలా గ్రహించాలి ఎన్ని కూడా క్రమాలు చెప్పాడు. అది ఎంతో కష్టం, తర్వాత కొంత ప్రయాస దొరకకూడదు. అయితే కొత్త మంది అయితే యేసు ప్రభు వారు చేసిన బలియాత్మ ద్వారా మనం ఏ ప్రయాస ఏ కష్టం లేకుండా ఉచితంగానే ఆయన గొప్ప రక్షించారు. విశ్వాసం ద్వారా యేసు ప్రభు వారు విశ్వాసం కలిగిన ద్వారా గొప్ప రక్షణ కలిగింది. ఏపీసీ 2:8 చూసి విశ్వాసం ద్వారా మనకి రక్షణ దేవుడు ఇచ్చాడు. గొప్ప రక్షణ మీరు విశ్వాసం ద్వారా ఉపదేశిస్తున్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే కాదు కనుక క్రియలతో పని లేదు. పాత మంది క్రియలు ఉన్నాయి. అర్పించడం, ఎదుగు తేవడం, లేకపోతే ఆ గోవు తేవడం, ఎదుగు తేవడం, దాన్ని పరీక్షించి దాన్ని తెచ్చిన అతను తను చేయి తను ఉంచాలి. ఎన్ని క్రమం ఉంది. అవన్నీ చేసిన తర్వాత మాత్రమే అతని దోష నివారణ కలుగుతుంది, దేవుడు అంగీకరిస్తాడు. ఇది అలా కాకుండా యేసు ప్రభు ద్వారా నా కొరకు నా నిమిత్తమై అందుకని యోహాను భక్తుడు చెప్పాడు కదా, యోహాను చెప్పాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 20 చూస్తే అక్కడ చెప్పాడు. తను మొదటి యేసు చూసి ఇదిగో లోక పాపం మనుషులు పోపు దేవుని గొర్రె పిల్ల. మనుషులు ప్రయాసపడి కష్టపడి చాలా నిష్టగా మాటికి బదిలించి ఎంతో ప్రయాసపడ అవసరం లేకుండా మనుషులకి ఏ కష్టం లేకుండా ఉచితంగా దేవుని గొర్రె పిల్ల చూపిస్తున్నాడు. దేవుడు ఆయన వచ్చేసరికి ఎందుకంటే మన ప్రయత్నాలను ప్రయాస కష్టం లేకుండా ఆయనే సుఖంగా సులువుగా కృపచేత రక్షణ సిద్ధించేస్తున్నాడు దేవుడు వచ్చేసాడు. అవునా. మరి లేకుంటే మనం అందరూ ఇతరుల కష్టపడాలి, కష్టపడాలి, సమయం ఇవ్వాలి, ఇవన్నీ ఇష్టంగా చేయాలి. అవన్నీ మాటికి ఎంతో కష్టపడి అవన్నీ లేనక్కడ లేకుండా ఏ భారం ప్రయాస మనకు లేకుండా ఉచితంగా దేవుడు గొప్పించాడు. అందుకు బట్టి దేవుడు ఏం చెప్పడం ఎంత గొప్పగా అభివృద్ధి చేశాడు. నేను పొందలేంది, నా వల్ల కాంది, నేను సంపాదన నాకు ఎంత ప్రయాసపడి దొరకనటువంటి ఉచితంగా మీరు అందించారు వేసుకుని గొప్పలో అందుని బట్టి అనాల్సిన దేవుడికి చెప్పాను అలా చెప్పాలి. కనుక పనులేమి లేనక్కడ అక్కడ అదే చెప్పాడు. పనుల పాటలు 40వ కీర్తనలో మా చదువు వాక్యం ఉంది కదా, 40వ కీర్తన ఏముందంటే 6వ వచనం చదవండి. పనులనైనను
నైవేద్యం కోరట్లేదు. నువ్వు చెవులు నుంచున్నావు, దహన బలులను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకంలో నన్ను గురించి రాజుల ప్రకారం దిగుబడి వచ్చిన్నాను. సరే, దేవుడు రాశాడు. ఇప్పుడు చూస్తే ఆయన మాట్లాడడం పోతున్నాడు దేవుడు. అవునా? మన ప్రయత్నం లేదు కనుక ఎవరైతే అక్కడ చూడండి, ఇక్కడ సమయ ప్రవక్త దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున రాజును నియమించాడు. ఆ రాజు పేరు ఏంటి? రాజుగారి పేరు ఏంటి? సౌలు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేలు కోరుకనగా దేవుడు సమయ ప్రవక్తను పిలిచి వారికి రాజును నువ్వు నియమించమని చెప్పని సౌలు దేవుడే రాజును నియమించాడు. అయితే ఈ సౌలుని తన వంశాన్ని దీవించడానికి ఉద్దేశించి దేవుడు పని చెప్పాడు. ఏ పని తెలుసా మీకు? ఎవరు చెప్తారు? నా వృత్తి పని చేస్తాను, నా వ్యాపారం నాకే అంటారు. ఎవరు చెప్పలేదు. మన పని మనం చక్కగా చేయం. అవునా కదా? నిన్ను అవట్లా మన దేవుడు అప్పచెప్పిన మనం చేస్తున్నామా? దేవుడు నాకు లోపడుతున్నామా? దేవుడు నాకు అప్పచెప్పాడు పని. దేవుడు మనం ఏం చేయమంటున్నా? ఏం చేయమంటున్నాడు దేవుడు? మనకు దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. మన పాప నుంచి విడుదల పొందడం వరకు దేవుని సన్నిధి కోరుకోవాలి, దేవుని సన్నిధికి కనబడాలి, దేవుడు కావాలి. దేవుడు చెప్తుంటే దేవుడి మాట పక్కన పెట్టి శాసనం చేస్తామంటే మన కాని పనులు చేస్తాం. మన కాని వాటిని అనుసరించి చిన్న విషయాలు పెద్దమైన వాటి చేస్తాం. అంచెలు నష్టపడుతున్నాం. చూడండి దయచేసి మొదటి సమయాల గ్రంథంలో 15వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచ్చిన మొదటి గురించి లేకుండా గమనించండి. ఒకళ్ళ దినమున సమూయేలు సౌలును పిలిచి అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట వినుము. జ్ఞాపకమే. దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు దేవుడు? కనిక పడకుండా నువ్వు కనిక చూపించకుండా కనిక పడకుండా చంపేమన్నాడు. ఏం నిర్మూలన చేశాడని చెప్పాడు దేవుడు, ఆజ్ఞాపించాడు. అయితే సౌదరు చేశాడు. సరే అని చెప్పి తనలోకి అసలు యుద్ధముకి వెళ్ళగించాడంటే తనతో వచ్చిన మనుషులు తన చేస్తుందా ఈయన రాజుగారి చేతుల్లో ఉన్న మనుషులు చెప్పిన మాట ఉన్నారు. మనం కూడా చాలాసార్లు మన చుట్టూ పరిస్థితులకు సమస్యలకు లోనైపోయి మనం ఎవరి మాట వినాలనుకున్న తెలవకుండా రాజీ పెట్టేది చాలా విషయాలు దేవుడిని చెప్పి విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉంటాం. అలా చేయడానికి సాతాన్ని ప్రేరేపిస్తాడు. ఏం పర్లేదులే, నువ్వేం చేయగలవు, నువ్వు చేయగలవేంటి, నువ్వు ఉండగలిగిన గొప్పవాడు ఏంటి, దేవుడు పర్వం పెట్టినట్టు అంటాడు. సత్వం వస్తుంది కానీ సరే అని చెప్పి దేవుడు చెప్తే చూడండి సౌలు ఏం చెప్పాడు తెలుసా? ఏం చేశాడు? అందుకు సౌలు అవి శపించబడినవి, అవి వద్దని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెబితే తనకి చెప్పాడు. దేవుడు చెప్తే ఇంకేమన్నాడు? లేదయ్యా ఈ జనం అన్నారు మన దేవుడు వెళ్తాం చాలా బాగున్నాయి, ఇవి చాలా బలిస్తున్నాయి వెళ్ళు, ఇవి ఎంతో బాగుంటుంది, దేవుడు అంగీకరిస్తారని చెప్పేశారు. అని సాతాను తన యొక్క ఆలోచన చెప్పి తన అంటే సౌలు రాజును పతనం చేయడానికి ఉద్దేశించాడు. మన జీవితాలు కూడా చాలాసార్లు దేవుని మాటకు లోబడకుండా చేయడానికి దేవుడు చెప్పిన ఆ మాట చెప్పిన మన వాక్యం చదువుకున్న తర్వాత ఈ వాక్యం చెప్పిన నడుద్దాం అని అనుకుంటే ఈ బైబిల్ చేసిన తర్వాత సాతాను ఎప్పుడు చెప్పాలని చూస్తాం. మనకు కూడా ఉంటాడు, మన తెలవకుండానే కూడా ఉంటాడు. ఎందుకొరకు ఏం చేయాలా, ఎలాగూ
ఆ నష్టం చేయాలి, ఎలా స్వీకరించాలని ఉద్దేశం చేత సాధన చేస్తా అంటే కొంచెం ఉంటారు, ఎలాగైతే దొరుకుతారని చెప్పి మనకి ఇతరులు చూపిస్తాడు. ఎవరిని? దేవుని మాట సరిగ్గా వినకుండా దేవుడుగా రాజుగా ఆలు వస్తారు కదా, వాళ్ళు నీకైనా ఎంతో నమ్మకంగా దేవుని చూపిస్తున్నారు, ఎంతో నమ్మకం దేవుని అందిస్తున్నారు, వాళ్ళని భక్తులు అని చెప్పి చూపిస్తారు. అప్పుడేమనిపిస్తుంది మనకి? సరే ఆలతో పర్లేదులే, ఆడే చాట చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమవుతుంది అని చెప్పని పోల్చుకుంటాం మనం. ఎవరు దేవుని చూడాలి, దేవుని సార్ పక్కన పెడతాం, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, మందిరానికి క్రమం వెళ్ళేవారు కదా, వాళ్ళు దేవుని పెట్టలేరు కదా, వాళ్ళు యేసుని నమ్ముకున్నారు కదా, మనల్ని పని చెప్పని వాళ్ళు ఇది కరెక్ట్గా కదా గమనించలేదు. సార్ ఈ వాక్యంలో చెప్తుంది లేదా, ఇది వద్దు తగదు చేయకూడదని ఖచ్చితంగా ఉండలేము. వచ్చిన పొరపాటు ఇక్కడ సౌలైన రాజైన సౌలుకి దేవుడు చెప్పిన నుంచి ఈ విషయంలో కనబడి ఏ రోజు వద్దని చెప్పి శివించమని చెప్పి ఖచ్చితంగా చెప్పినా సరే మనుషులు చెబుతుంటే ఆ మాట పడిన చెవుడు తను స్వార్థము, లేకపోతే స్వబుద్ధి, ఈ లాభాపేక్ష, ఇది మంచిదే కదా, ఇది మంచిగా చేయటం అని చెప్పి అటువంటి మనసుకరకు మనలో వచ్చిందనుకోండి, దేవుడు ఎంత కష్టం చెప్పినా సరే మనం విన్నాం, లోబడి నమ్మలేదు. అంతగా నమ్మిస్తాడు సాతాను, అంత గుర్తిస్తాడు. ఎందుకంటే ఏం పర్లేదు నువ్వు చేయొచ్చు, నా భక్తుల నుంచి పిల్లలు మనం చేపిస్తాడు. కొన్నిసార్లు సాతానికి తెలిసిన ప్రేరణకు లోనైపడతాము అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. వాడు కంట్రోల్కి సాతాను, వాడు మనం చేసి దేవునికి వ్యతిరేకంగా చేసి పని వరకు కూరుకుంటాడు. మనం చేసిన తర్వాత నష్టపడి అప్పుడు వాడు మనం ఏం చేస్తామంటే మన మీద చేపడితే అప్పుడు బాధపడుతుంటాడు. డబ్బులు తిరిగి నష్టపోయి వాడు హ్యాపీగా మనం ఉంటాడు. ఎందుకంటే మనం పతనం చేయటం వాడి ఉద్దేశం ఎప్పుడు దేవుడు అవిధేయుడిగా ఉంచుకునే దేవుని వాడికి లోపల చేయటం వాడి ఉద్దేశం కనుక విశ్వప్రయత్నం చేస్తారు. వాడు ఎలాగో వీళ్ళని దేవుని నుండి దూరం చేయాలి, దేవుని మాటకు విడుదలగా ఉండకుండా చేయాలని విశ్వప్రయత్నం చేయాలి. అంచేతే జాగ్రత్తగా నడుచుకోవాలి. అందులో చెప్పాడు నిత్య రక్షణ ఎలా గమనించమంటే భయంతోనూ వంటతో సాగిపోతాను, ఎంతో వంటతో ఎక్కడ తక్కువ మాటలు, క్రియలు, నడవడిలో, చూపులో, ఏదన్నా ఆలోచనలో, నా తలంపుల్లో ఎక్కడ తక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైతే పరిశీలిస్తారో వాక్యం మనకి బైబిల్ గ్రంథం ఉంది. ఈ వాక్యాన్ని చదువుకొని వాక్యానికి మనిషి పనులకు మనకి అర్థాన్ని మనం గమనించుకుంటే తెలుస్తుంది. ఇంకా తెలవకపోతే దేవుని దగ్గర మోకరించి తలపేసుకుంటూ కూర్చొని అయ్యా నువ్వు క్షమించిన నిర్మించిన అసలు నాకే తెలవట్లేదు, నిజం మంచిగా అనుకుంటున్నాను, ఒకవేళ కొన్ని ఏమన్నా నీకు ఇష్టంగానే ఉండవు నాలో చెప్పని ఎవరైతే పశ్చాత్తాపడి ఏడ్చి దేవుడి దగ్గర మనం మొదలుపెట్టుకుంటే అప్పుడు దేవుడు అనిపిస్తాడు. దేవుడు మన ఏది మీద అది చూపించినట్టు కానీ దేవుని సహాయం కోరి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు అనిపిస్తాడు. మనం పక్కకు తొలగకుండా ఎలాంటి తొందరగా సాతాన్ని మన దగ్గర చేయకుండా దేవుడు మనల్ని పట్టుకుని నడిపిస్తాం. ఆయన తప్పకుండా సహాయం చేస్తాం. అంచేతే ఆ దేవుని ఉందని చెప్పేది ప్రతి చూపు దేవుని మన మీద ఆనుకొని దేవుని సహాయం ఉంటుంది. ఎక్కడ చూడండి చదివి వాక్యవాదంలో ఈ సౌలు ఏం చేస్తారని చేసిన తర్వాత ఎందుకు చేసావు సమయంలో అడుగుతుంటే దేవుడి గురించి అడుగుతుంటే లేదు నేను కాదు ప్రజలు చెప్పాను అంటున్నారు. చూడండి అప్పుడు 20 వచ్చిన చూస్తే 20 వచ్చిన చదవాలి. 18 చదివితే సాగనంపి నీవు పోయి చేయము యుద్ధం చేయను చదివియగా నువ్వు ఎందుచేత ఏదో యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి కీర్చేసి ఎంత స్పష్టం ఎందుకు దోపుడు మీద ఎగబడి కీర్చేసి ఆ దృష్టికి అందుకు సౌలు చూడు ఏమొచ్చు నీకు సర్వీస్ ఎంత అమ్మ అనద్దాన్ని అమ్మ అనవద్దు పోయి నేను ఏవో మాట విన్నాను ఏవో పంపిన మాట విన్నాను చెప్తున్నాను అంతవరకు కరెక్టే. అయితే ఎక్కడ ఏం చేశాడు అంటే మనుషులు చెప్పిన మాట విన్నాడు అవునా. ఇంకా పర్యటకుడు చూస్తే మనం 16 చదివితే సమూయేలు పని లేదు దేవుడు చెప్పాడు, సమయంలో చెప్పేశాడు ఇదిగో సౌలు నా మాట లేదు తిరుగుబడి దేవుడు చాలా ఖచ్చితంగా పెట్టాడు అనగా సౌలు చెప్పుకున్నాను అందుకు సమూయేలు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గవర్నమెంట్లో శిరస్సు వైద్యుడి
అభిషేకించాను. మరియు సాగనంపి నీవు పోయి యుద్ధం చేయించి దేవుడు చెప్పాడు. యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడే స్వభావం కంటి నిండా కనబడుతుంది. గొర్రెలు పశువులు. తర్వాత మనుషులు అయ్యా మనకి ముసలి మనకి ఎందుకు పోబడిన ముసలి చిన్నపిల్లలు చంపేద్దాము. ఈ పెద్దలు వాళ్ళు పని చేయడం మనం ఉంటారు. మనకి పొలాల్లో కానీ ఇళ్ళలో కానీ మన దగ్గర కూర్చోక ఈ వేసుకుని మొదలుకొని కూర్చొని మన ఆట చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని బ్రేక్ఫాస్ట్ చేసి పెడతారు. తర్వాత ఇంట్లో పనులు చేసి పెడతారు. పనులు పని చేసి పెడతారు. ఇక మన కాలు కింద పెట్టే పని లేదు. మనకి సాతాను చెప్తారు చాలాసార్లు మీకు సులువుగా ఈజీగా సుఖం ఉండేటువంటి పరిస్థితి వస్తుందని చెప్తారు. మనం మోసించడానికి అలాంటి సమస్యపడుతున్నాయి. ఏది మేలు ఏది కీడు ఏది మంచి చేయొచ్చు చేయకూడదు ఇది తెలుసుకోవాలి. అందువరకు దేవుడు తన వాక్యాన్ని సరి మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని దేవుడు అక్కడుతారు. మనందరికీ ప్రతి ఒక్కరికి జీవితం ఉండాలి. అది తీసుకొని రాబోతుంది తెలుసుకోవాలి. అంచేత గమనించుకొని నేను అలాగే నడుస్తున్నాను, ఎలాగే జీవిస్తున్నాను, అలాగే మాట్లాడుతాను, ఎలా ప్రవర్తిస్తాను. దేవుడు సృష్టించిన భూమి మీద ఉన్నాను. దేవుడు సృష్టించిన ఆకాశం మీద ఉన్నాను. దేవుడు సృష్టించిన వాడని నేను సృష్టిలో అనిపిస్తున్నాను. నన్ను సృష్టించిన నా దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, నన్ను దేవుడు ఏం చేయమన్నాడు, నేను అనేది ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవునికి తగినట్టుగా మనం సిద్ధపరచుకుంటాం. అప్పుడు అలా చేయకుండా గుడ్డ తినేస్తుంది. ఏదో కనిపిస్తున్న తినేస్తాం. మళ్ళీ చెత్త పిచ్చాన్ని తినేస్తాం. ఆరోగ్యపడదు. అలాగే మనం కూడా చాలాసార్లు అనవసరమైన వ్యర్థమైనవి ఉపయోగించినటువంటి మనకి హాని కలిగించే వాటిని అనుసరిస్తూ ఉంటాం. అది ఎంత కీడు చెప్పగలదు. ఇక్కడ సౌలు ఏం చేస్తానంటే అలా చేయలేదని చెప్పి అన్న చూడండి. ఇది 22 వచ్చిన చూస్తే అందుకు సమయంలో తాను సర్వించిన ఆజ్ఞను చూసి సంతోషించిన ఆలోచించు రాజు సౌలు ఆలోచించు. దేవుడు మళ్ళా తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు సౌలుతో. అయినా సరే సరి చేసుకొని లేకపోతే తన పరిస్థితిని గమనించుకొని దిద్దుకునే మనసు లేదు. దిద్దుకునే మనసు లేదు. కానీ తను చేసినటువంటిది అది సమర్థించుకుంటున్నాడు. అది మనలో కూడా చాలాసార్లు నేను తప్పు చేశాను, నేను వచ్చేసాను, అన్ని మంచి చేశాను, నేను చేయలేదు. ఆదమ నుంచి అదే పరిస్థితి. ఆదమ ఏమని చెప్పాడు? ఆదమా ఎందుకు చెప్పాడు? ఏమని చెప్పాడు? అట్లా ఆదామకి చెప్తే దేవుడు ఆదామా ఎందుకు చేసి దాక్కుని ఎందుకు చేశావు, నువ్వు చేతులు మీద చేసావు అన్నాడు దేవుడు. అది ఏం చెప్పాలి? నిజమయ్యా నేను మాట వినలేదు, బుద్ధిహీనంగా చేశాను, తప్పనని డైరెక్ట్గా ఒప్పుకోవాలా. ఏమని చెప్పాడు తెలుసు? నీకు బయట వచ్చాడు. ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది నాకు, నువ్వే చేసావు. నేను ఎక్కడ వచ్చేవాడికి ఈ స్త్రీ నువ్వు కలిగేసావు. నన్ను అక్కడనే మంచివాడిని, నేను చాలా కష్టమైన వాడిని, నేను ఎంతో పరిశుద్ధిని, నేను మామూలు వాడిని కాదు అంటున్నాను. మనలో అదే సోమంటారు. నేనంటే ఏంటి తెలుసా అంటాను. ఎవరు మన ఉద్దేశం ఒప్పుకోమనం. ఎందుకని మనం తగ్గించుకోలేము. కానీ ఆదా నువ్వు ఇచ్చావే అన్నాడు. ఎక్కడికి ఆమెకి ఏంటమ్మా సంగతి నువ్వు ఇచ్చేసామంటే ఏంటంటే అవమేమంటే సర్పం మోసం సర్పం పెట్టింది. దేవుడు చెప్పి డైరెక్ట్ చెప్తుందని చెప్పాడు. ఆమె అవమ పెట్టాడు. అవమ ఏం చేసింది? సర్పం అంటే ఆమె చెప్తాను. చివరికి ఎవరు పెట్టారు? తీసుకొచ్చి చివరికి ఎవరు పెట్టారు అన్నారు చెప్తారా? ఆదమేమో అవమ పెట్టాడు. అవమ నుంచి సర్పం పెట్టింది. చివరికి అవమ కింద పాది ఇదంతా కానీ నువ్వే దేవా మొత్తం చేసింది నువ్వే అని చెప్పి ఆయన పెట్టారు. మనం కూడా ఏం చేస్తామంటే మనం చేసుకోం. ఎవరు అవుతారు? చివరికి నన్ను పుట్టించిన నాకు ఇల్లు ఇచ్చి నాకు వ్యాపారం చెల్లించి అన్ని నువ్వు ఇచ్చావు కనుక నాకు ఇది లేకపోయినాయి. ఈ ఇవ్వబడినట్లయితే ఎక్కడ ఇవ్వబోతానేమో ఒక బాధ. అవునా కదా? నాకు ఎవరు ఇవ్వడమనే అదో బాధ. ఇచ్చానేమో ఇదొక. ఇక్కడ మానవ జీవితంలో ఎన్నో విషయాలు దేవునికి ఐశ్వర్యం ఉంచుతున్నాయి. అన్ని దేవుడు ఇస్తే ఒక ఆయన నాకు వ్యాపారం ఫోన్ కొట్టినాడు. ఫోన్ ఇలాగే ఫోన్ వచ్చేస్తున్నాయి. వ్యాపారం పెరిగిపోయింది బాగా. చివరికి ఇక్కడ లాస్ట్కి ఆదివారం కూడా మందిర గంటకు కూడా తిట్టలేదంట. సరే ఫోన్లు వస్తాయి. వ్యాపారం విస్తారమైన వ్యాపారం రక్తం కొట్టున్నారు. 5 ఫోన్లు ఇంకో ఫోన్ వస్తుంది. ఇలా మాట్లాడి చివరికి అయ్యా దయచేయి అప్పుడు దయచేయను, నాకు వ్యాపారం తెచ్చి నాకు ఉద్యోగం అన్ని విషయాలు దయచేయి, అంతే అభివృద్ధి అన్ని దేవుడు తెచ్చారు. చివరికి ఏమన్నా దేవా నువ్వు దయచేయన్నాడు. ఆదివారం కూడా నాకు ప్రవర్తలేదు, కానీ ఆదివారం కూడా నువ్వు
జ్ఞాపకం రామకన్నా నువ్వు దయచేయాలి ఎవరైనా నువ్వు దయచేసి కూర్చున్నావని ఆడవాళ్ళు కూడా సగం పని చేసుకుంటాను. ఇలా చాలా విషయాలు దేవుని సన్నిధికి భయపడకుండా చాలా విషయాలు సొంత పనుల మీదే ఉంటున్నారు. దేవుడి నుంచి నాకు అనేక చెప్తున్నారు. చూడు సన్నిధి ఏం చెప్పంటే ఒకడు ధనవంతులు బలర్పించడం కంటే ఆజ్ఞ గైకొంటయు పొట్టులు బలర్పించకంటే మాట శాస్త్రం చెప్పాడు. ఇది చేయాలి. సౌలు గుర్తించలేదు, చదువు చేయించేది పొరపడలేదు, తప్పు చేయలేదు. ఇంకా అదేమన్నా తర్వాత మీరు స్థితిలో చూసుకోండి. నేను బలిపిస్తాను, శపించబడిన వాటిని దేవుని బలిపిస్తాను, నువ్వు కూడా రా అని చెప్తున్నాడు సమయంతో. నేను శపించబడినవి దేవునికి బలిస్తాను, యువదయాన్ని చెప్తుంటే అవి దేవునికి ఇస్తాను కనుక నువ్వు కూడా వచ్చి దీంట్లో నాతో ఏకీపించు, ఈ మసలను కనపరచు అని చెప్పి గొప్ప వాళ్ళు చెప్తున్నాను. తర్వాత చదువుతుంది. మనం కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు మన చేసిన పొరపాటు పని ఇతరులు బలపరిచి సమర్థించాలని చెప్పి చూస్తాం. ఇతరుల మీద కూడా వృత్తాం, ఇతరుల మీద కూడా వృద్ధి మన ఒక్కరి మీద కాదు అందరితో పాటు అనుకూలు చేస్తాం. చాలా అంచేది ఆజ్ఞ గైకొనాలి. ఆజ్ఞ దోషులది. మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆత్మీయతను చెప్పి నీ దేవుడిని పిలువని నీ పూర్ణంతో నీ పూర్ణ మనసులో ప్రేమించాలి. రెండోది ఇందువల్ల పొరుగువారిని ప్రేమించుకుని పాత్రలో ఆజ్ఞించాడు. ధర్మశాస్త్రం అది మెయిన్ థింగ్. అయితే ఇప్పుడు 19 ప్రభు చెప్పిన ఆజ్ఞ యోహాను సువార్త చూద్దాము. యోహాను సువార్తలో 14 అధ్యాయం 14, 21, 23 అంగీకరించి వాటి గైకొన్న వాడు నన్ను ప్రేమించేవాడు నా తల్లిదండ్రులను ప్రేమించేవాడు నేను వాడిని ప్రేమించి అని కనుగొని చెప్పాను. యేసు ఒకరు ప్రేమించిన కదా వాడు నా మాట గైకొన్న వాడిని ప్రేమించును, నేను వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని వివాహం చేస్తున్నాను. ఆయన ఆజ్ఞ మాట గైకొన్నాను కనుక మత్తయి సువార్త 5, 6, 7 తీయద్దు. ఆ 3 అధ్యాయాలు పాత నిబంధనలుగా రాయబడింది. మోషే ద్వారా దేవుడి ధర్మశాస్త్రం ఇవి నేను చాకించి ప్రభు కష్టం గురించి చెప్పాడు. అక్కడ ఆయన చదువుకోండి. ఇప్పుడు దూరిటికిన తర్వాత ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలలో పాత నిబంధనను దాన్ని ప్రభు ఎత్తి చూపించి ఈ కొత్త నిబంధన నుంచి కొత్తగా ఆయన నేర్పించిన సంగతులు ఉన్నాయి ఆ అధ్యాయం. కానీ మనం ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుడిని జీవించాలో అన్ని సంగతులు తేటగా దేవుడు రాయించి బోధించాడు. అందుచేత వాటిని గైకొని దేవుని వాక్యం చెప్పిన మన జీవితాలు కట్టుకోవాలి, మన వ్యక్తిగత జీవితాన్ని మన కుటుంబాలు కట్టుకోవాలి. అలాగా దేవుని ఆటలు సాగితే దేవుడు తప్పకుండా మనల్ని బట్టి సందర్శిస్తాడు. కనుక నేను దేవుని మాట విన్నాను అని చెప్తున్నాడు సౌలుగా. సరే తన చేసిన పనికి తన కుమారుడు వంశం కూడా లేకుండా దేవుని అయిపోయారు. అంత భయంకర విచారం చూడండి. అంచేతే మనం ఎలాగ దేవుని మాట వింటున్నాం, ఎలాగ ఆయన ఆజ్ఞించుకున్నాం గమనించుకోవాలి. అలా దేవుని ఆజ్ఞించుతాం నడుచుకొని దేవుని ఆజ్ఞకు లోబడి నడిస్తే మన తర్వాత మన పిల్లల వరకు దేవుని ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే నష్టాన్ని కీడు మనం పొందుతాం. కనుక ఆయన కనిపించే దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ధైర్యం పెట్టి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనం వినిపించాడు దేవుడు, మనం ప్రేమించాడు. కనుక బరువు కంటే ఆయన మాట వెంటనే అది చెబుతున్నాడు. దానివల్ల నేను మనం చదివిన 40 కీర్తనలో ఆడవచ్చు బరువులను నీకు కొరత లేదు, వినిచున్నావు, దానివల్ల నేను నువ్వు చెమ్మలేదు. అప్పుడు పుస్తకం నుంచి రాయడం ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నా సంతోషం నిశ్చిత నుంచి నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని చేయాలి. ప్రభావం ప్రతి వాడు కూడా పర్వాలేదు దోషిపోయాను. పర్లేదు మందున నా తనిష్టం చేయవాడు ప్రతిష్టం కష్టపడతాడు. కానీ దేవుని చిత్తాన్ని గుర్తించాలి. దేవుని చిత్తం నడుచుకోవాలి. దేవుని చిత్తము దేవుని వాక్యంలో తేటగా స్పష్టంగా రాయబడింది. దేవుని చిత్తం అంటే ఇష్టం, దేవుని ఇష్టం అంటే మన ఇష్టం కాదు. కానీ దేవుని చిత్తం చెప్పిన మన అన్ని విషయాలు నడుచుకొని దేవుని లోబడి దేవుని మాట చెప్పిన అనుసరించి నడుచుకోవాలి. అలా ప్రభు చేశాడు. ప్రభు తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన ఆయన గురువులకు వచ్చి మనం ప్రేమించి మన బట్టి మనం ప్రేమి సహించి మన దానం పెట్టాడు యేసు ప్రభు. కనుక ఆ విధంగా మన జీవితంలో ఇంకా చూసి దేవుడు చూసిన ఒకరికి చూద్దామా? ఈ 40 కీర్తనలోనే 2వ వచనం 3-4 రోజులు చూసి అక్కడ చెప్తున్నాడు. అలా ఇటువంటి పరిస్థితులు దేవుడు
నాశనకరమైన గుప్ప నుండి ఆయన పైకెత్తాను. నా పాలు మనమే నిలిపి నలుగు స్థిరపరిచాను. తన స్తోత్రరూప కొత్త కీర్తనను దేవుడు ఉంచాను. నమ్మకించాడు. గర్విష్ఠులను లక్ష్య పెట్టక ధన్యుడు యెహోవా నా దేవా ఆశ్చర్యను ఆయన నీకు తలుపును ఒక విస్తారములు అవి రెక్కకు మించి ఉన్నవి ఒకడు లేదు. చూపించు కనుక దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ భక్తు నిమిత్తం లేదు కనుక దేవుడు కోరినది రోమ 12 చూస్తే మనం కోరింది కదా ఆయన ఆ చిత్తం నడుచుకోవాలని. తర్వాత రోమ 12లో 1 వచ్చిన చూస్తే అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా విశ్రాన్ని సమర్పించుకోవాలని దేవుని వాసన బట్టి ముందు బతిమాలుకుంటున్నాను. వృత్తి శాశ్వతమైనది. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మన కొన్ని పనుల్లో కొన్ని కథకార్యాలు శుభకార్యాల్లో లోక మర్యాద అనుసరిస్తాం. దేవుడు ఎందుకు చేస్తాం? దేవుడు చదవడు కానీ మనం చేసి దాని యొక్క నష్టాలను అనుభవించాలి. దేవుడు ఎవరిని ఇచ్చిపెట్టదు. దేవుడు ఎవరిని ఇచ్చిపెట్టదు. చాలా భయంకర సమస్య. దేవుని వ్యతిరేక విరోధంగా దేవునికి ఇష్టం కానీ చేస్తే మామూలు దేవుని నిమిత్తం ప్రత్యేకించుకోవాలి. దేవుడు ఎందుకంటే నాకు 2 అన్న అవుతారు. అప్పుడు 84 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం. పెద్దాన్ని మేము నమ్ముకుని మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. అయితే 2 అన్ని పెళ్లి విషయం వచ్చినప్పటికీ మా మేనకరమైన చేసుకుని ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు ముందే సరే ఇట్లా చేయండి అప్పుడు దేవుడు కొత్తగా చేస్తాం. దేవుడికి పాపం పొందారు. ఆయన పొందాడు. ఇది కాదు ఇది చేయి ఇది వద్దు పూర్వం సరే వినకుండా వాళ్ళు ఏం చేశారంటే మేము చర్చిలో పెళ్లికి ముందు ఒప్పుకుంటా ఉన్నారు. మా మేనకరానికి అప్పుడు అతిథి ముందుగా నమ్మింది కొంత ఇది మతపరంగా. ఈ చర్చి పెళ్ళి అయితే ప్రార్థన చేయమని చెప్పి సరే ఆయన ఒప్పుకొని అలా చేశారు. వాళ్ళు కొందరు అయిన తర్వాత మీ చర్చి పెళ్ళి అయితే మేము హోమోపేమని చేసుకోము అక్కడ సామాను వాళ్ళు ఏం చేయాలి ఇందుకు వచ్చేయన్నారు. అయ్యా అది చాలా దేవుడి దగ్గర అడ్మిట్ వచ్చేటప్పుడు మేము దాన్ని చేయడానికి ఇష్టపడని చెప్పేశాను. చెప్పేస్తే మా 2 అన్న లేదు నేను ఆపిల్గా ఇష్టపడతాను అన్నారు. 2 ఆయన ఇదే సంగతి పెళ్ళికి ఆలోచించి సరే బలం పెట్టినారు. నువ్వేమైనా సరే నువ్వు ఆ ముందు పెళ్ళికి ఇప్పుడునే పెళ్లి చేస్తా చేయమన్నారు. ఏం చేయలేదు. మా అమ్మ నాన్నకి ఆలు కూడా ఏం సరే నాకు ఇచ్చారు. ఆ పరిస్థితి కొత్త వచ్చినారు. సరే నేను చెప్పేసాను మేము ఉంటాం కానీ మీ మాట దేనిలో పాలన చెప్పేసాను. నేను మా పెద్దనే మీ మాట పొరపాటు కూడా మేము వచ్చి ఉంటాం అంతవరకు దూరం ఉంటాం కానీ వాటిలో ఫాలో చేయి. మేము ఎక్కడి నుంచి బయటకు వచ్చాము వద్దాం ఉన్నాం మళ్ళీ మీరు చేయమని చెప్పని ఎలా కష్టపడి పక్కన ఇవాళ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ ఉంచిన ఆవిడ గారి తెచ్చింది. అకాలంగా చనిపోయాడు. చక్రం చిన్నప్పుడే అంత భయంకరంగా గాలి చేసి చనిపోయాడు. ఏం చెప్తున్నానంటే ఒకటి దేవుని ఇష్టంగా చేస్తే ఆ నష్టాలు తప్పకుండా దేవుడు ఊరుకోడు అర్థమండి. అందుచేత వివాహ విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఈ పిల్లల విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో లోకం మర్యాద దృష్టి పెడతారు. సాధారణ మన కసిం ఉండాలి. ఏమైతే ఉన్నాయి అన్ని ఉండలే కొన్నిసార్లు అలా చేయకుండా కసిలో నిలబడి చేసావా ఆ నష్టాలు తప్పకుండా గమనించిపెట్ట దేవుడు మా కుటుంబం అనిపించాల్సింది. ఆమె అకాలంగా చాలా బయటకు అయిపోయింది. ఆ అకాలంగా బయట చాలా కాలం బాధపడిన తర్వాత లోపల పెట్టేస్తున్నారు. చిన్న పిల్లలప్పుడే సరే ఎంత భయంకరం అంచేతే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా లేనే కదా ఏమాత్రం దేవుడు పెట్టిన సంవత్సరం అయింది. సౌలు దేవుడు చెప్పిన ప్రవక్తలు చెప్పినా సరే అది అంగీకరించడం ఒప్పుకోకుండా దానికి లోబడిపోయాడు. సరే ఎన్నిక మనం ఆరోగ్యం నిర్మించాడు. మనం ఎలాగైనా గమనిస్తున్నాం, ఎలాగైనా ప్రేమిస్తున్నాం, ఎలాగ ఆయన సరిగ్గా అనిపిస్తున్నాం గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కడో శత్రువులు లేడు వచ్చి మనం నిర్మించి చేస్తున్నారు. ఎవరు మనలోనే ఉంది. ఏది మన శరీరం నేను శాతం పెట్టాడు. అందుకే దేవుని మాట లోబడినకుండా దేవుని ఇష్టంగా చేయవలసిన పడుతుంది కనుక మనం చెరబట్టి ఇసుపద్దంట. ఏది పాప నియమము వద్దనేది చేస్తాం. అది వద్దని చేసిన తప్పని తెలిసిన అది చెడు తెలిసారు అదే చేస్తాం. ఇచ్చండి ఇప్పుడు ఈ ఒక్కడు ఉండే కదా ఒక్కడు తేలువమ్మంటుంది చేస్తారా తేలువమ్మ పెద్ద దగ్గర ఇది తింటే విషయం రాయని వేస్తారు. ఆడ కమ్యూనల్ వేస్తారు. ఈ చిన్న ప్యాకెట్
అది కొన్ని నాలుగు మీద వేసే వాళ్ళకి ఏమంటే మైండ్ వచ్చేదా అవునా, మనకు కొందరికి లోపల వాళ్ళకి అది నాలుగు మీద వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అన్ని పనిచేస్తారన్నమాట. అటువంటి విషపూరితమైనటువంటి కైని కనిపిస్తారు. అది నోట్లో పెట్టలేము. పందికి ఇచ్చిన పట్టుకు ఇచ్చిన పని తిరుగుతా పంది కూడా చూడదు, వాసన చూడడానికి కూర్చోరు అవునా. జంతువులు ముట్టినటువంటి ఒకరోజు తెల్లవారుజామున గుంటూరు మీటింగ్కి వెళ్ళాల్సి ఉంది. పొద్దున్న రెడీ బయలుదేరి తెల్లవారుజామునే అప్పుడు కొట్టు సుబ్బారావు గారు ఆ కొట్టు ఓపెన్ చేసి చిన్న కారణాలు దాని వచ్చేవాడు మొత్తం చాప్ తీయకుండా. సరే అని చెప్పని తెల్లవారుజామున చెప్తుంటే ఒక అతను పక్కన వచ్చేస్తాను, నాకు నేను ఈ కట్టుకు వెళ్ళిపోయాను, నాకు ముందు అసలు అర్జెంటుగా జరగడానికి ఎమర్జెన్సీ అంటే వచ్చాడు. ఇదే నేను పక్కన పక్కనకి 500 గంటలు జీవనం తీశాడు. తీసేసి నా బాబా ఆయనకి మాట్లాడు సరదాగా ఒక 5,000 పెట్టించాను, 5,000 5 వచ్చాడు. ఈ డబ్బులు నాకు ఇప్పుడు తలచున్నాను. ముందు అది ఇస్తే తప్పించి అసలు ఇవ్వబోతున్నాడు. తీసుకున్నాడు, ఆ ప్యాకెట్ చింపేసి ఆ నాలుగు కింద వేసుకున్న తర్వాత కానీ అతని మనసు నెమ్మది. అలా వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లోనే పడుతున్నారు. సాతాను పిలిచాడు, అది సాతాను. ఆ నాలుగు కింద పడకపోతే ఏమవుతుంది, పనిచేయదు, మనిషి అంత మిషన్ పనిచేయదు. అంత భయంకరంగా దుర్వ్యసనాలకు సాతాను మనుషులు లోపరుచుకున్నాడు. సరే అది నాకు అర్థం ఏంటంటే నాకు ముందు వారికి ఎక్కడ ఈ చిన్న ప్యాకెట్ ఇచ్చాడు, దాని మీద తేలిన అయినా అది విషయం నిజం నాకు చేస్తే నేను చెప్పేస్తానని చాలేదా అని చెప్పేసి ఏమంటే చెప్పు, నాకు మాత్రం ఏం కావాలి, నా పెద్ద సంఖ్యలో అదే కావాలి. అలా నియమని పెట్టేశాడు. ఇది అది పడకపోతే చేతులు పని కళ్ళు పనిచేయదు, నోరు పనిచేయదు, మాట పనిచేయదు అవునా. ఎందుకని అది మంది అన్నమాట వాళ్ళు ఎంత భయంకరించండి. అలాగే సాతానుడు మన అవ్వగారు నేను పెట్టాడు నేను పాపని మంది. ఇది ఎవరికి గుర్తించి ఎదురు తెచ్చుకొని ఆత్మీయ పోరాడతారు దేవుని సహాయం చేత, అప్పుడు జయించగలుగుతారు. అంచేతే మనం ప్రతిరోజు కూడా ప్రభు యొక్క ధర్మదర్శనానికి లోబడి దేవుని వాక్యానికి మన జీవితంలో అప్పగించుకొని దేవుని సహాయం కోరి జయం పొందాలి. దేవుడే మనకి విజయం ఇచ్చినట్టు అలా చేయడానికి మనం ప్రభుని ఆలోచించడం వ్యక్తి సమాపించండి. ఎంతమంది ప్రేమించారు దేవుడు. ఆ చీకటి రూపు నుంచి ఆ వ్యసనాల నుంచి మనం తప్పించి మనల్ని కాపాడి మనం ప్రేమించి వేసుకుని ప్రేమ తలంచుకొని ఇంత గొప్పగా నటిస్తాడు అంటే ప్రేమించకూడదు అని చెప్పి దేవుని ధన్యవాదాలు ఆయన స్థితించి ఆలోచించండి. మాకు వచ్చేసి